ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనలో అనుమానితులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మైనర్లుగా ఉన్నటువంటి మా పిల్లలు అసలు ఏ ధైర్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేస్తారు, వారికి అసలు అంత ధైర్యం ఉంటుందా, అన్యాయంగా మా పిల్లలను ఈ కేసులో విరికించారు, అర్ధరాత్రి పూట నిద్రపోతున్నటువంటి పిల్లలను అన్యాయంగా పోలీసులు లాక్కెళ్ళారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడుతాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సీఎంపై రాయి దాడి ఘటనలో అనుమానితులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు మా పిల్లలకి ఏ పాపం తెలియదని, అసలు అంటే మైనర్లుగా ఉన్న మా పిల్లలు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరేంత ధైర్యం వారికి ఉంటుందా, మేమేదో కూలీ నాలి చేసుకొని పొట్ట నింపుకునే వాళ్ళం, ఆ కుటుంబాలం, మేము నిద్రపోతున్న టైంలో అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్లారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం దీన్ని అసలు ఎలా చూడొచ్చు? అంటే బలవంతంగా వాళ్ళ మీదకి ఆ కేసుని నెట్టేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? అంటే ఏం చెప్తారు? అంటే ఈ ఘటన చాలా గందరగోళాలకి దారితీస్తుంది. అంటే ఈ ఘటన అంటే రాయి ఘటన. ఇప్పుడు అసలు తగిలింది రాయా కాదా అనే దాని విషయంలోనే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ దిశగా వీరు ప్రాథమిక విచారణ చేపట్టాలి తప్పితే రాయి వేశారు అనే దిశగా ప్రాథమిక విచారణ చేపట్టడంలోనే చాలా అనుమానాలు ఉన్నాయి. పైగా పిల్లలు వీళ్ళు మైనర్ని ఎప్పుడూ కూడా అర్ధరాత్రి అపరాత్రి తీసుకెళ్ళకూడదు. పోక్సో యాక్ట్ అని ఉంది మనకి. ఈ పోక్సో యాక్ట్ మైనర్ చిల్డ్రన్ కోసమే వచ్చింది. అది అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు. ఈ పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అంటే, పోలీసు యూనిఫామ్లో ఉన్న వాళ్ళు అసలు ఎవరి మీదైతే అభియోగం మోపబడ్డదో పిల్లలు మైనర్లు, వాళ్ళ ముందు పోలీస్ డ్రెస్ వేసుకునే కనిపించకూడదు. అది ఒక పోలీస్ స్టేషను అనిపించేలాంటి ప్రదేశంలో వాళ్ళని అసలు విచారించకూడదు. పైగా అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళని అసలు తీసుకెళ్ళకూడదు ఇలా దౌర్జన్యంగా. వాళ్ళకంటూ స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి మైనర్లకి. అసలు వాళ్ళ కోసం జువైనల్ జస్టిస్ అని ఒక జేజే యాక్ట్ ఉంది. మరి ఇన్నుండగా ఈ నిబంధనలకి తిలోదకాలు ఇచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది మొదటి విషయం. రెండో విషయం, ఆ రోజే ఆదివారం మధ్యాహ్నానికల్లా ఫోరెన్సిక్ వాళ్ళు అది రాయి కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు అని తెలుసుకున్న దరిమిల వాళ్ళ స్టేట్మెంట్ వచ్చే లోపే సజ్జల రాయి కాదు పదునైన ఆయుధం అని చెప్పడం చూసాం. అంతకుముందేమో క్యాట్ బాల్ పెట్టి రాయి కొట్టారు, ఎయిర్ గన్ పెట్టి కొట్టారు అని వాళ్ళే చెప్పారు. ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇవ్వటం చూస్తుంటేనే అసలు అనుమానాలు వస్తున్నాయి. సరే, ఒక రాయి వేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద కూడా రాళ్ళు వేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద కూడా వేశారు. ఈ మూడు సంఘటనలు చూస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుంది. మీరు దాన్ని సరి చేసుకోండి ఫస్ట్. ఆ దాన్ని సరి చేసుకోకుండా తలాతోకా లేని విధంగా మీరు విచారణలు చేయటము, పైగా చిన్నపిల్లల జోలికి రావటము, అది వాళ్ళు పేదవాళ్ళు. అంటే పేదవాళ్లే మీకు చులకనగా దొరుకుతారా? మీరు ఖచ్చితమైన ఒక నివేదిక ద్వారా మీరు రండి, విచారించండి, అది ఒక విధానం. అలా కాకుండా మీ ఇష్టానికి ఇప్పుడు ఒక డ్రామా తెర తీసాం కాబట్టి ఆ డ్రామాని కొనసాగించాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్టు? ఎవరైనా ఒక వ్యక్తి ఏ అనే అబద్ధం చెప్పారనుకోండి, వాళ్ళు జడ్జ్ వరకు చెప్తూనే ఉండాలి.
A to Z అబద్ధాలు చెప్పాల్సిందే. మీరు ఏ దగ్గరే అబద్ధం చెప్పలేదు అనుకోండి, ఉన్నట్టు నిజాయితీగా ఉన్నారనుకోండి, అసలు మీరు ఈ అబద్ధాల పరంపర కొనసాగించాల్సిన అవసరమే లేదు. పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు అబద్ధాల పరంపరే, అది ఈ రోజుకి కొనసాగుతుంది. ఈ నివురు గప్పిన నిప్పులాగా ఈ రోజుకి అది మండుతూనే ఉందిగా, ఆగల. ఏంటి? కోడికత్తి కేసు, బాబాయ్ హత్య, ఈ రెండు అప్పటి నుంచి ఇప్పటికీ మాలాంటి వాళ్ళము, మీలాంటి వాళ్ళము, రకరకాల వాళ్ళు మొత్తుకోగా అతనికి బెయిల్ ఇచ్చారు. ఎల్లవయ్య బాబు ఒక్కరోజు వెళ్ళి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేయ్యా అతనికి బెయిల్ వస్తుంది అని చెప్తే, నాకు కుదరదు, నేను బిజీ. నా బిజీ ఎంత బిజీ అంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లండన్ వెళ్ళి ఎంత బిజీ నేను. కానీ ఇంటి పక్కన ఉన్న కోర్టుకి వెళ్ళి, హైదరాబాద్లో ఉంటుంది NIA కోర్టు, అక్కడికి వెళ్ళి ఒక్క మాట ఇలా జరిగింది చెప్పేసి వచ్చేసి అయిపోయేది, వాడికి బెయిల్ దొరికేది. 5 సంవత్సరాల పాటు ఒక అమాయకుడిని, అది దళితుడిని జైల్లో పెట్టి వాడి జీవితం కరెక్ట్గా వాడి జీవితంలో పైకి వచ్చే వయసు అది. నాకు తెలిసి 23-24 ఏళ్ల కంటే ఉండవచ్చు జరిగినప్పుడు. వాడి భవిష్యత్ జీవితానికి పునాదులు వేసుకోవాల్సిన వయసు అది. ఆ వయసులో వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి 5 సంవత్సరాలు బెయిల్ ఇవ్వకోకుండా అప్పుడు ఇంతే ఈ అబద్ధాలు అయిపోయిన తర్వాత, ఈ అబద్ధాలు ఇలా కొనసాగిన తర్వాత బాబాయ్ హత్య విషయంలోనూ ఇవే అబద్ధాలు, ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు, అలా అయిపోయింది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద పట్టమే. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అనే స్త్రీ సాక్షి పేపర్లో పొద్దున్నే తెల్లవారకు ముందే గుండెపోటు అంట్రీ. ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని అబద్ధాలు మాట్లాడిన తర్వాత, మీ అబద్ధాల కొనసాగింపు ఇప్పటికీ ఈ రోజుకి ఆ అబద్ధాలు, వివేకానంద రెడ్డి హత్య కేసులో అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. మీరే నారాసుర రక్త చరిత్ర అన్నారు, మీరే మానేసేసుకున్నారు. ఆఖరికి లిస్ట్ కూడా ఇచ్చేస్త్రీ, ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయండి అని. ఇప్పుడు కూడా ఈ రాయి విషయంలో హత్యాయత్నం కేసు పెడితే ఏం మాట్లాడాలి? అంత చిన్న, మీరు చెప్తున్న చిన్నపిల్లలకి అంత పైకి ఎక్కి రాళ్ళు విసిరేంత ధైర్యం ఉంటుంది? నిజం చెప్పండి. ఎక్కడో చోట పిల్లలు చెయ్యొచ్చు, అసలు పిల్లలంతా బుద్ధిమంతులని నేనేం చెప్పదలుచుకోలే. అసలు రాయి కాదు మర్రు అని ఫోరెన్సిక్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ పదునైన ఆయుధం ఎలా వచ్చింది అనేది మీరు ఎందుకు ఆలోచించరు? ఆ దిశగా ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు రాయి కూడా కాదు, టైల్స్ ముక్క అనేటువంటిది ప్రచారంలో ఉంది మేడం. అది రాయమనివ్వండి, టైల్స్ ముక్క అనివ్వండి, లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో దొంగతనం చేసుకొచ్చిన వజ్రం అనుకోండి, ఎవరికి కావాలి చెప్పండి, మీరు విషయం ఏంటో తేల్చండి. ఏదైతే ఏంటి, అసలు ఏదో ఒకటైతే జరిగింది, దానికి ఈ చిన్నపిల్లల్ని బలి చేయడం ఎంతవరకు నేను అడిగేది అది. ఒక పక్కన మీరే పదునైన ఆయుధం అంటున్నారు. ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఆ దండలోనే ఏదో పదునైన ఆయుధం ఉంది అనేది ఒక మాట, అనుమానం. అది నివృత్తి చేయాలి ఫస్ట్. రెండోది ఏంటంటే, ఇది మొత్తం ఒక నాటకము అనడానికి ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడో, ఆ వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యవహార శైలే ఇది మొత్తం ఒక డ్రామా అని అనడానికి ఆస్కారం ఇచ్చేలాగా ఉంది. ఏంటి అంటే, ఇతనికి తగిలిన రాయి అతనికి తగిలిందంట. ఒకటే గుర్తుపెట్టుకోండి, అతనికి తగిలాక ఇతనికి తగిలింది, బై 1 get 1 లాగా తగిలితే అది దానివల్ల అతనికి కంటికి దెబ్బ తగిలిందంట. ఎవరైనా సరే ఎన్ని కోట్లు ఇస్తానన్నా, రేపటికి రేపు నువ్వు ఎమ్మెల్యే అవుతావన్నా, కంటికి దెబ్బ తగిలితే గనక, నిజంగా తగిలితే ముందు మాట్లాడడం ఆపేసి కంటి సంగతి ఏంటో చూడండి, దీని సంగతి ఏంటో చూడండి అని గగ్గోలు పెడతారు. అలాంటిది వెల్లంపల్లి శ్రీనివాసరావు తాపీగా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి, అంటే ప్రెస్తో మాట్లాడి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరినీ దుయ్యబట్టి అంతా చేసి, ఆ మాట్లాడేటప్పుడు ఎక్కడా అతనికి దెబ్బ తగిలినట్టు కనిపించలేదు. మీరు కావాలంటే తిప్పి చూసుకోండి, కావాలంటే ఆ విజువల్ వెయ్యండి, వినే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా తెలియాలి ఈ సంగతి. అయితే మాట్లాడిన తర్వాత, మాట్లాడదలుచుకుందంతా మాట్లాడేసిన తర్వాత, అంటే ఇది చూస్తే నాకేం గుర్తొస్తుందంటే, సాక్షి ఛానల్లో వివేకానంద రెడ్డి హత్య పొద్దున్నే అందరికీ సుప్రభాతం లాగా
గుండెపోటు అని ఆయన చెప్పి విజయసాయిరెడ్డి కూడా వచ్చి చక్కగా తాపీగా టిఫిన్ చేసి వచ్చి ఇది గుండెపోటు అని చెప్పిన తర్వాత ఇంకొన్ని గంటలు గడిచాక అది హత్య ఎలా అయ్యిందో ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా ఈ మొత్తం స్టోరీ నెరేషన్ అంతా అయిపోయిన తర్వాత తాపీగా హాస్పిటల్కి వెళ్ళి ఇంత పెద్ద కట్టు వేసుకుని వచ్చాడు. అంత పెద్ద కట్టు కట్టే దెబ్బే తగిలితే గనక అంతసేపు అతను ఎలా మాట్లాడగలుగుతాడు అంత నింపాదిగా? కంటికి దగ్గర దెబ్బ తగిలింది అంటే ఆయుపొట్లాగా ఉంటుంది కంటి దగ్గర, విలవెల్లాడిపోతారు మనుషులు. అలాంటిది కంటికి అంత పెద్ద కట్టు కట్టించుకుని వస్తారు మీరు. అందుకే ఇది ఈ మొత్తం వ్యవహారంలో డొల్లతనం ఈ విధంగా నాకు అర్థమవుతుంది. పైగా అసలు ఎప్పటికైనా సరే ఆ రాయి దొరికిందా లేదా, అది రాయ గ్రానైటు మీరేదో చెప్పారు టైల్స్ ముక్క లేకపోతే వజ్ర వైడూర్యాల ఏదన్నా కానీ. ఇప్పుడు సీఎం లాంటి వ్యక్తిని కొట్టాలంటే చిన్నాటి కొడితే ఏం బాగుంటుంది చెప్పండి? కొంచెం ఖరీదైన దాంతో కొడితేనే బాగుంటది. వజ్రం అయితేనే కరెక్ట్ అంటారా? వజ్రం అయితేనే బాగుంటది. మరి ఇంత చీప్ గా పైగా పోలీసులు 2 లక్షలు నజరానా ప్రకటించారు. ఇది మరీ బాధగా ఉంది నాకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి దెబ్బ తగిలితే 2 లక్షలా మీరు ఇచ్చేది? 2 లక్షలేనా ఇచ్చేది? మరి ఇంత అపహాస్యం చేస్తే ఎట్లా మా ముఖ్యమంత్రిని? ఇలా ఇన్ని రకాల విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఫోరెన్సిక్ దాని మీదనన్నా డిపెండ్ అవ్వండి. మీ పార్టీ ఒక పథకం ప్రకారం మాట్లాడదలుచుకుంది కాబట్టి దాని మీదనన్నా డిపెండ్ అవ్వండి. ఆ రెండింటి మీద దేని మీద డిపెండ్ అవ్వాలో తేల్చుకుని అప్పుడు ఈ పిల్లల జోలికి వస్తారా, తండ్రుల జోలికి వస్తారో రండి. అంతేగాని పిల్లల్ని మట్టుకు విచారించే పద్ధతి ఇది కాదు. జేజే యాక్ట్ ప్రకారం కావచ్చు, పోక్సో యాక్ట్ ప్రకారం కావచ్చు, ఏ రకంగానైనా పిల్లలతో ఈ విధంగా మీరు వ్యవహరించడం అనేది చట్టరీత్యా నేరం. ఫస్ట్ ఈ నేరానికి మీరు సమాధానం చెప్పి తర్వాత మీ దెబ్బల గురించి చెప్పుకుంటారా, లేకపోతే ఆయనకి అసలు కంట్లో రెటీనా పొర దెబ్బతిందా లేకపోతే ఏమైందో ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టండి. లేదు అనుకుంటే కనుక దీని మీద ఒక సిట్టింగ్ జడ్జి చేత ఒక న్యాయ విచారణ చేయించండి. ఎందుకంటే లేదు అంటే ఇంత పిల్లిబిత్రాటికి సిబిఐ దాకా వెళ్ళొద్దు. సిబిఐ అంత ఖాళీగా వెళ్ళలేదు. అందుకని ఫస్ట్ అసలు ఇక్కడ జరగాల్సిందేదో తతంగం చూసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.